కానీ అభిమన్యు ఈశ్వరన్ అని ఒక బెంగాల్ కు చెందిన ప్లేయర్ ఉన్నాడు. మన ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని అతని పేరు ఖచ్చితంగా విని ఉంటారు. ఎందుకంటే అతను దేశవాళీ క్రికెట్ లో ఆడే ప్రతి మ్యాచ్ లో 50కి పైగా యావరేజ్ నమోదు చేసి పరుగుల వరద పారించాడు. గత 2 సంవత్సరాలుగా ప్రతిసారి తనని టెస్ట్ టీమ్ కి సెలెక్ట్ చేయడం, బెంచ్ లో కూర్చోపెట్టడం, మరి నెక్స్ట్ టూర్ కి రిపీట్ చేయడం, ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇవ్వనప్పుడు అతను ఎందుకని సెలెక్ట్ చేయడం. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక ఎలా ఉందంటే ఐపీఎల్ లో బాగా ఆడిన సాయి సుదర్శన్ ని టెస్టులకి, T20 లో ఓపెనర్ గా సెటిల్ అయ్యి మంచి ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ ని డౌన్ ద ఆర్డర్ ఆడించి లాస్ట్ కి ప్లేయింగ్ 11 నుంచి తీసేశాడు. నెంబర్ 1 T20 బౌలర్ గా ఉన్న హర్షదీప్ సింగ్ ని కూర్చోబెట్టి అతని ప్లేస్ లో హర్షిత్ రాణాని ఆడిస్తాడు. ఎంతో అనుభవం ఉండి ప్రతిభ ఉన్న సిరాజ్ బూమ్రా లేనప్పుడు ఇండియన్ టీమ్ ని లీడ్ చేశాడు. అలాంటి సిరాజ్ కి ఛాన్సులు తక్కువ చేశాడు. ఒక ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఒక మెయిన్ బ్యాట్స్మెన్ లా ఆడించి సంజు శాంసన్ ని కూర్చోబెడుతున్నాడు. దీంతో ముప్పు తిప్పులు పెట్టే కుల్దీప్ యాదవ్ ని బెంచ్ పై పెడుతున్నాడు. ఫినిషింగ్ ఆడే శివం దుబేని 1 డౌన్ పంపిస్తున్నాడు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి గంభీర్ కోచింగ్ లో. ఇలా చేస్తున్న కోచ్ మరియు సెలెక్టర్ల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.